పుస్తెలలో నా పుస్తులనే అమ్మావు ఇది నిజము తెలుసుకో చిలక డబ్బు డబ్బన్నావు డబ్బు నాదన్నావు డబ్బెక్కడున్నదే చిలక డబ్బు డబ్బన్నావు డబ్బు నాదన్నావు డబ్బెక్కడున్నదే చిలక సూటు బూటు వేసి పోజులే విసిరేసి వచ్చి చిలక పంతులు గారు ఎందుకులేండి ఒకళ్ళని ఇప్పుడు ఎవరు పంతులు గారు లాగా ఉన్నారు ఎవరండి? ఏమైతే బాగున్నావా? ఎప్పుడూ విన్నది కానీ ఉంది స్వరం. నేనయ్యా భవానీ శంకరాన్ని. ఓ పంతులు గారు మీరా? నమస్కారం నమస్కారం అండి. ఏంటండి పంచిళ్ళు అచ్చి ధరించి టిక్ టాక్ మట్టు తిరిగే పంతులు గారు నీళ్లు మొత్తున్నారు. నీ చేతికి వచ్చింది కదా ఎట్ల పళ్ళెం. మాకేం ఆక్షేపం లేదండి. ఆ విష్ణుమూర్తి చేతిలో విష్ణు చక్రం ఎలాంటిదో మా చేతులు అట్లు పళ్ళం అలాంటి. మాకు ఏమి ఆక్షేపం లేదు లేవయ్యా. ఏమండి ఆనాడు శివుని నెత్తి మీదే ఉంది గంగ, మరి ఈనాడు నా భుజం మీదే ఉంది ఈ బొంగ. మాట మాట సూటిగా చెప్పారండి. ఏం చేస్తావులేండి, కాలం కలిసి రానప్పుడు ఎటువంటి అనిపించాల్సిందే. పంతులు గారు ఆ రోజుల్లో మనం ఎలా ఉండేవాళ్ళం అయ్యా? రామలక్ష్మణులాగా ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు రాహు కేతుల్లాగా ఉన్నాం. బజారుకు పెట్టిన బల్బుల్లాగా తల తల తలలాడుతూ ఉండేవాళ్ళం. అప్పుడు మరి ఇప్పుడు బర్రెకు పట్టిన చోరీగల్లాగా ఉన్నాం. ఎక్కడో ఆడపిల్ల ఏడిపిల్ల పడుతుందండి. ఎవరా సందులో సుందరి? ఎవరంటావేంటయ్యా? మన అలా నొక్కి నొక్కి తొక్కలాడిపోతుంది. కాంతా జగదేక పావని నీకా శోకము మార్గమధ్యమున ఈ ఊరి కుర్రాళ్ళు నిన్ను రేపు చేయనారా మాలిని మళ్ళీ గతమెల్ల మర్చిపోము. ఈ ఊరిలో మంచి 10 ఖాతాలు. ఏం మాట్లాడుతున్నారండి? ఎవరండి? నన్ను గుర్తుపట్టలేదా? నేనండి. ఎందుకులేమ్మా దండాలు తెచ్చిపెట్టి మాకు ఈ గండాలు. పంతులు గారు దండాలండి. బావగారండి అర్థం తెలుసండి? ఏంటయ్యా? ఊరు వెధవల్లారా మీరు ఇంకా బతికే ఉన్నారని. కాదండి, పెద్దవారు కాబట్టి దండం పెట్టాను. ఈ లెక్క ప్రకారం పాటి పైకి పోవాలండి. మనం జీవితం మీద ఆచావుగా నీళ్లు మూసుకొని మీరు అట్లంపు నేను ఇలా ఉన్నాం. ఏంటి ఏడుస్తున్నావేంటి? మరి ఏం లేదండి, మా ఆస్తి అంతా పోయిందని అమ్మకు ఒకసారిగా పిచ్చి పట్టింది. పోయిందో హరిలో రంగ హరి భద్రాచల వాస హరి హరిలో రంగ హరి భద్రాచల వాస హరి రాత్రినే పిచ్చెక్కిందా? మామూలు పిచ్చ మద పిచ్చ. అదేంటయ్యా? పిచ్చలో 2 రకాలు ఉన్నాయండి. అదేంటి? మామూలు పిచ్చ అనుకోండి మధ్యాహ్నం పడుద్ది. మద పిచ్చ అనుకోండి మనుషులు పోయి పడుద్ది. కరుస్తుందా? అయినా ముండకు ఇంకో రకం అనిపించేందుకు పడదండి. ఎప్పుడు మనుషులు కరవడమే. ఇంతకుముందు లవ్ ఎక్కువ గరిచేది, ఇప్పుడు పిచ్చి ఎక్కువ కరుస్తుంది. మరి హాస్పిటల్ చూపించామండి, తగ్గదన్నారా? మామూలుగా వచ్చిన జబ్బులు తగ్గుతాయి, పాపాలకు వచ్చిన జబ్బులు తగ్గవు. పంతులు గారు ఆ ముండక నా ఉసిరే తగిలిందండి. ఎందుకని? నన్ను పట్టుకొని అరే అందండి. అందరా మరేరా అందరూ సంబరపడిపోతున్నాడు. నీళ్ళు కూడా ఏముంది? పంతులు గారు ఇక్కడ ఎక్కడో మంచి హాస్పిటల్ ఉందండి. ఇలా అమ్మగారిని చూపిస్తాం. హాస్పిటలే కావాలండి ఆ ముండకి. ఎందుకని? మామూలు హాస్పిటల్ అనుకోండి చిన్న చిన్న సూదులు ఉంటాయి, అక్కడైతే ఎంత పొడుగుంటాయి. వాటి పెట్టి ట్రీట్మెంట్. మీ అక్క ఏం చేస్తుంది నన్ను అడుగుతుందా? అక్కకి కల్లో నేను కనపడి కాదండి, దేవుడు కనిపించాడు. పంతులు గారు దేవుడు కనపడాలంటే ఎంత లేని భక్తి అన్నా ఉండాలి, అది బాధలన్నా ఉండాలి. భక్తి అంటే ఎటు లేదు, బాధలు అంటారు మనకు మించి ఎవరుకున్నా చెప్పండి. పొద్దున్న లేచిన కాడికి పొద్దు ఊకే వరకు భుజాలు పుళ్ళు పడితే నీళ్లు మొత్తున్నారు మీరు. మీకు కనపడ్డా? లేదు. మీకు కనపడలా. పొద్దు కూకిన కాడికి పొద్దు పొడిసే వరకు పొయ్య కూతున్నా నాకు కనపడక మీకు కనపడక అడ్డమైన పనులు చేసేవాళ్ళు అక్కగట్ట కనపడండి. ఆయన
దేవుడు కనిపించాలంటే పుణ్యం చేసుకోవాలి. అవునండి, వీళ్ళైతే రోజుకి 5-6 సార్లు చేసుకుంటారు పుణ్యం. ఏమైనా సందేశం ఇచ్చేయండి. సాన్నివృత్తి మానేసి సన్యాసం పుచ్చుకోమని. మరి పుచ్చుకుందా? పుచ్చుకుంది. ఆయన సప్రయోజనం కోసం ఏదో చెప్పాడు అనుకో, మీ అక్కకైనా బుద్ధి ఉండకల్లా ఎటువంటి బిజినెస్ బిజినెస్ అండి. పెట్టుబడి లేదు, కొట్టు చీపుడు లేదు, ఇన్కమ్ ట్యాక్స్ లేదు. ఇక్కడెక్కడ సెంటర్లో కొట్టు తీసుకొని రేపొద్దున ఓపెనింగ్ చేద్దామని షట్టర్ తీయకముందే నోటీస్ అంటారండి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు. మనకైతే అదే వీళ్ళకైతే ఎకరాల మీద ఎకరాలు కొన్న అంతస్తుల మీద అంతస్తులు కట్టినా ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగేవాడే లేడండి. ఆదివారాల సెలవు లేదు. అదేంటయ్యా, ఆదివారం మనందరికీ సెలవు కదా? అవునండి, ఆఫీసులు కొట్లు అన్ని సెలవేనండి. అందులో సగం ప్యాసింజర్ అని ఇక్కడికి వచ్చేస్తారండి. ఇక్కడ ఫుల్ అయిపోద్ది. అమావాస్య లేదు, అమావాస్య చీకటి కదయ్యా. ఆ చీకట్లోనే చిందులాడి తేడా దగ్గర పోద్దని అటువంటి బిజినెస్ కొని ఈ భజన చేసే బిజినెస్ ఎందుకే మీ అక్కకి? అయినా సన్నాసుడి దగ్గర ఏముంటదండి? కొబ్బరి పీసు కొట్ట, కొబ్బరి పీసు జింక చర్మం వంకి కర్ర, జింక చర్మం కొంకి కర్ర, విభూది పండు విసన కర్ర, విభూది పండు విసన కర్ర. అదేంటయ్యా? తెగదగిందండి. ఏకనాథం కదా, ఎంత సొంత వస్తువుని వరుస లేకుండా వాయితే తెగిపోద్ది. చిత్ర, ఇక నీ బతుకు బస్ స్టాండేనా? ఏం చాలు ఊరుకోండి. నాకెంత ఎక్కువ, నా పేరు నాకు 1,00,000 రూపాయలు ఇచ్చింది. పంతులు గారు ఎందుకు అనుకున్నారు? ఎందుకనయ్యా? 2 ఇంజక్షన్లు అయ్యి ఉంటది. ఏం కాదండి, నన్ను పెళ్లి చేసుకున్నాడికి 50,000, నాకు 50,000. మళ్ళీ చెప్పు. నన్ను పెళ్లి చేసుకున్నాడికి 50, నాకు 50,000. ఒక ముద్దుంటి బొమ్మో, ఒక కిస్సుంటి బొమ్మో, నీ కడుపులో బిడ్డకు తండ్రి అమ్మో, మిమ్మల్ని చేసుకుంటే పొద్దున్నే పప్పు జట్లు అమ్మిస్తాను. నాకు వద్దు బాబు. బాగా ఆలోచించు, ఇద్దరం గుడివాడు ఒక చోట పడి ఉంటాం. అస్సలు వద్దు. మీరేమైనా ప్రయత్నం? అమ్మో, ఆయన చేసుకుంటే తోటంతా నీళ్లు పోపిస్తాను. నాకు వద్దు బాబు. వాళ్ళని ఎందుకు చేసుకుంటుందండి? ఏ చివరాగరి చిట్టులో మధ్యలో ఎగిపోద్ది. సరే, వచ్చిన విషయం చెప్పే. ఏమండి, మీరిద్దరు ఇలా బాధపడుతుంటే అక్క చూడలేక మీకు ఒక మాట చెప్పారమ్మా, నన్ను పంపించింది. ఏంటి? సాని సంపర్క వలన పొందిన అనుభవాలకి ఊరు 6 మాసాల పాటు ప్రచారం చేస్తే మీ దగ్గర తీసుకున్న నగలు, డబ్బు, ఆస్తి పత్రాలు అన్ని మీకు ఇవ్వబడతాయని అక్క చెప్పిరమ్మంది. దేశ ప్రచారం, దేశ కళ్ళు పాతియండి ప్రచారం. అలవాటు వెళ్ళొస్తానండి. మొగుడు మొద్దులు లేకుండా పిల్లా పాపతో కలకాలం వదిలిపోమండని. ఏంటి అలా చూపించారన్నా? పిల్లలు పుట్టని మొగుడు అవసరం లేదండి, మగోడు ఉంటే చాలు. వాళ్ళ వ్యాపారంలో డెవలప్మెంట్ దిగినది. పంతులు గారు ఎన్ని పళ్ళాలు పాటు చేసినా ఈ పళ్ళి అన్నం పెడుతుందండి బాబు. ప్రచారం మొదలు పెట్టమంటారు. సోదరులారా, చూస్తున్నారుగా నా పరిస్థితి. మీరు నాలాగా చెడిపోకండి, వేశ్యలకి వెళ్ళకండి. ఇప్పుడు మహమ్మారి ఎయిడ్స్ దారి చాలా దూరంగా ఉండండి. నా అనుభవం చెప్తా వినండి. కాని రోజులు వచ్చి ఒళ్ళు మూసుకుపోయి చల్లగా సానింటికెళ్ళిలోను నీ మీద వలపంటే నిజమే కామోషమి ఊరెలా పొంగిపోయిలోను ఇల్లు సమర్తాడింది పెట్టాలి తిల్లంటే వాళ్ళతో సామాన్లు పందిలోను ఇంట కాలు పెట్టిందే సారని సానింట కాలు పెట్టిందే సారని వేలకు వేలుడు ఇచ్చినాను. తల్లి కూతుళ్ళు కలిసి నా తల నిన్నగా గొరిగినారు. ఇవిగాక అర్ధరాత్రి కాడ వారికి వీరికి సీట్లు ఇవ్వమంటే సీట్లు మోసినాను. మేళానికి వెళ్ళొచ్చి మెదలగా పడుకుంటే బిడియం మిడిచి 2 పిసికిన. ఏంటయ్యా? అపార్థం చేసుకోబాకండి, కాళ్ళు అండి బాబు. ఇన్ని చేసినోళ్ళి ఇచ్చి పారేశాను. తట్టినోళ్ళ మాట లెక్క ఏంటి? వెళ్ళబోగుడా ఇళ్ళకెప్పుడు మనకు వచ్చిరారు సానులు అమ్మతోడు. మంత్రి గారు నిన్న ప్రచారం చేస్తారా రండి, సత్రం దగ్గర కలుసుకుందాం. అయ్యలారా, అనుభవపూర్వకంగా చెప్పుతున్న సందేశము ఆలకింపుడు. ఇంత రంభల వంటి ఇంతులుండగా, ఇంత రంభల వంటి ఇంతులుండగా సాని సంపర్కము చవటలారా. కొన్ని పెంచిన ఎట్టి తక్కువ జాతి ముండలా నెత్తిపై నిడుకొను నీచులారా. ఎంత పెట్టిన తృప్తి ఎరుగని
స్వానుభవమిది మా స్వానుభవమిది తెలుపుచున్నాను వినుడు చచ్చి బ్రతికిన వారము స్వాని